హాయ్ అందరికీ ఫ్రెండ్స్, నేను మీ నరేష్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో నేను మీతోటి ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే, ఒక మంచి టాపిక్ ఇది అర్థమైతే మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. లైఫ్ చేంజ్ అవుతుంది అని కూడా అనుకోవచ్చు. నేను దేని గురించి మాట్లాడబోతున్నా అంటే ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడబోతున్నాను. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటిది అండ్ ఇంటర్ప్రిటేషన్ను ఇంకా దీంట్లో నేను ఏం యాడ్ చేస్తానంటే సత్సంగం అంటే మనం ఎవరితోటి కలిసి తిరుగుతున్నాం, ఎవరి మాటలు వింటున్నాం, ఎవల అడుగుజాడలలో నడుస్తున్నాం అన్న దాన్ని బట్టి మన లైఫ్ మీద ఇంపాక్ట్ ఎట్లుంటుంది అన్న విషయం, దాని గురించి నేను మాట్లాడతాను. అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటిదంటే, మన లైఫ్లో మనకు చాలా రకాల సమస్యలు వస్తాయి, చాలా రకాల ఇబ్బందుల నుంచి ప్రతిరోజు మనం నడుస్తూనే అలాగే బయటపడుతూనే ఉండాలి. ఇవన్నిట్లకి బయటపడేటప్పుడు, ఇవన్నిటి నుంచి మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మనకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. అలా పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తాయి. అప్పుడు నువ్వు ఏది తీసుకోవాలా, దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు అన్నట్టు. ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు ఇంటర్ప్రిటేషన్ గురించి. అయితే ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో ప్రతిరోజు మనకి డబ్బుల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ సపోజ్ మనం వాళ్ళకన్నా డబ్బులు ఇస్తాం, లేకపోతే వాళ్ళకన్నా డబ్బులు తీసుకున్నప్పుడు మనం తిరిగి పోయినప్పుడు ఏమైందంటే కొన్నిసార్లు ఇబ్బందులు ఫేస్ చేస్తాం, గిల్టీగా ఫీల్ అయిపోతాం. అప్పుడు నీ మనసులో ఒక రకమైన ఫీలింగ్ జనరేట్ అయిపోతుంది. మీరేమన్నా అట్లా ఫీలింగ్ జనరేట్ అయితే నాకు కింద కామెంట్ చేయాలి. ఇట్లా ఇంకొంతమందికి ఏంటంటే సొసైటీ నుంచి కొన్ని ప్రెషర్స్ వస్తాయి, వాళ్ళు చేసినా చేయకపోయినా ఏమైనా ప్రాబ్లమ్స్, కొన్ని ప్రెషర్స్ క్రియేట్ అయిపోయి అప్పుడు వాళ్ళ దగ్గర ఏంటంటే సొసైటల్ ప్రెషర్స్ వచ్చడం వల్ల ఏమైందంటే కొన్నిసార్లు రెండు డిసిజన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మళ్ళీ దాన్ని పాజిటివ్గా తీసుకున్నా, నెగిటివ్గా తీసుకున్నా. ఇట్లా ఫర్ సపోజ్ ఒక పర్సన్కి ఇంకొక లవ్ అఫేర్ ఉండే మన ఇష్యూ అయింది, ఆ పర్సన్ ముందర రెండు ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఈ ప్రతి ఇన్సిడెంట్లో ఇట్లా ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో మనం పాజిటివ్ తీసుకున్నా, నెగిటివ్ తీసుకున్నా, దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటే నువ్వేం తీసుకుంటావు అన్న దాని మీద నీ లైఫ్ ఎట్లుంటుందో దాన్ని బట్టి డిసైడ్ అయిపోతుంది. ఇంకోటి, ఆ ఇంటర్ప్రిటేషన్ ఏ రకంగా తీసుకుంటారు మనుషులు ఆ పాజిటివ్గా తీసుకున్నాడా, ఆ ఇన్సిడెంట్ని నెగిటివ్గా తీసుకున్నాడా, ఏ రకంగా తీసుకున్నారా అనేది కూడా ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక చిన్న పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరులో ఒక రైతు ఉన్నాడు, ఆయనకి ఇద్దరు కొడుకులు అయితే ఈ పల్లెటూరులో ఉన్న రైతుకి ఏంటంటే కొంచెం తాగుడు అలవాటు ఉంది. ఈ తాగి వచ్చే కొంచెం డబ్బులు కూడా, వ్యవసాయం చేసి వచ్చే కొంచెం డబ్బులు కూడా ఏం చేస్తుందంటే తాగని ఖర్చు పెట్టేసి ఆ పిల్లల చదువు కావచ్చు, వాళ్ళ మీద ఎక్స్పెండిచర్ కావచ్చు, వాళ్ళకి అవసరాలు ఉంటాయి కావచ్చు, తీర్చలేడు. అట్లా ఏం చేసినట్టే తాగి ఒక కొంచెం చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఇద్దరు కొడుకులు కదా, ఇద్దరు కొడుకులు చనిపోయినాక ఏం చేస్తాం మనం, మన ఇంటి ముందర శవం వేసుకుంటారు, ఏడుస్తూ ఉంటారు. చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడిస్తుంటారు. ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది అలా ముందర. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు బ్రెయిన్లలో కొన్ని ఆలోచనలు తిరుగుతున్నాయి. ఒక్కోటి బ్రెయిన్లో ఏం ఆలోచన తిరుగుతున్నాయి అంటే, మా డాడీ చనిపోయింది, ఇంకా మా కెరియర్ కంప్లీట్ అయిపోయింది, మా అమ్మ పరిస్థితి ఏంది, మా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, మమ్మల్ని వాళ్ళు దగ్గరికి తీయరింగా మా బతుకులు ఇక్కడికే ఎండ్ అయిపోయినాయి అని చెప్పేసి వాడి బ్రెయిన్లో తిరుగుతూ ఉంది. ఇట్లా నెగిటివ్ పార్టీలో ఆలోచిస్తున్నాడు. ఇంకొకటి ఏం చేస్తున్నంటే, ఇంకొక కొడుకు ఏం ఆలోచిస్తానంటే, వాడి బ్రెయిన్లో ఏం తిరుగుతుందంటే, మా డాడీ చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఫ్యామిలీ భారం మొత్తం నా మీదకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఫ్యామిలీ భారం మొత్తం నేను మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నేను ఏం చేయాలి, ఏం పని చేయాలా, నా ఫ్యామిలీని మొత్తం నేను ఎట్లా అప్హోల్డ్ చేయాలి, ఎట్లా పైకి లేపాలని చెప్పేసి ఇంకోటి బ్రెయిన్లో ఆలోచనలు వస్తున్నాయి. ఇన్సిడెంట్ ఒకటే, మీకు ఇంటర్ప్రిటేషన్ అంటే ఇక్కడ అర్థం. ఇన్సిడెంట్ ఏంటిది, వాళ్ళ డాడీ చనిపోయాను. ఒకటి బ్రెయిన్లోనేమో నెగిటివ్ ఆలోచన, మేము మా ఫ్యామిలీ కంప్లీట్గా కలాస్ అయిపోయింది, ఖతం అయిపోయింది, ఇక్కడికి మేము సొసైటీలో మా వాల్యూ డౌన్ అయిపోతుంది, మా పరిస్థితులు డౌన్ అయిపోతుంది, గలీజే చూస్తాం చేయాలని ఒకటి ఫీల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, నేనేం చేయాలి, నేనేం చేస్తే మళ్ళీ తిరిగి మంచి పొజిషన్లో మా డాడీ ప్లేస్ని నేను ఎట్లా కవర్ చేయాలి, ఎట్లా రికవరీ కావాలని ఇంకోటి ఆలోచిస్తాను. దీన్నే ఇంటర్ప్రిటేషన్ అంటారు. నీ దగ్గర కూడా ప్రతి దానికి రెండు ఆలోచనలు ఉంటాయి. నేను కూడా ఇన్సల్ట్ చేసిండా, నువ్వు తిరిగి మాట్లాడి గొడవ పెట్టుకొని ఆ చిల్లరులతో మాట్లాడి దాన్ని పెద్దగా చేసుకొని ఇంకా చాలా రకాలు చేయొచ్చు. కానీ నువ్వు ఇంటర్ప్రిటేషన్ తీసుకొని నువ్వు సక్సెస్ ఒక పెద్ద పొజిషన్లో పోయి కూర్చుంటే దెన్ అప్పుడు వాళ్ళే సైలెంట్ అవుతాయి. ఇట్లా ప్రతి దాంట్లో నువ్వు తీసుకోవచ్చు. నీకు సొసైటల్ ప్రెజర్స్ వచ్చినాయి, వాళ్ళతోటి నువ్వు కొట్లాడగా నీ వాల్యూ నువ్వు పెంచుకొని పెద్ద ప్లేస్లో పోయి కూర్చున్న తర్వాత ఆటోమేటిక్గా నీకు అక్కడికి అయిపోద్దానంటే నీ ఇంటర్ప్రిటేషన్ మంచిగా ఉంది కాబట్టి నువ్వు పైకి వెళ్ళిపోతావు. అంటే ప్రతి ఇన్సిడెంట్లో నువ్వు నెగిటివ్ తీసుకోక పాజిటివ్ తీసుకుంటే లైఫ్లో పైకి వెళ్ళిపోతావు అని అర్థం. అండ్ ఇప్పుడు మనం లైఫ్లో పాజిటివ్ తీసుకుంటామా, నెగిటివ్ తీసుకుంటామా, పాజిటివ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటామా, నెగిటివ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటాం. ఇప్పుడు అలా ఫాదర్ చనిపోతే ఒక్కడేమో నెగిటివ్ ఆలోచిస్తుంది, ఒకటి పాజిటివ్ ఆలోచిస్తాడు. ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, నీ సత్సంగం వదులుతుంది, నీ కనెక్షన్స్ వదులుతున్నాయి, నువ్వు ఎలాంటి జనాలతో తిరుగుతున్నావు, ఎలాంటి జనాలతో మాట్లాడుతున్నావు, ఎలాంటి జనాల మాటలు నీ బ్రెయిన్లోకి వచ్చి కూర్చుంటాయి అన్న దాన్ని బట్టి నీ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ప్రతి విషయం మీద నువ్వు డిసిజన్ ఎట్లా తీసుకుంటావు అని అంటే, నీ చుట్టుపక్కల జనాలు ఆ విషయం గురించి నీ బ్రెయిన్లో ఎలాంటి మాటలు నాటిరో దాన్ని బట్టే నువ్వు డిసిజన్ తీసుకుంటావు. నీ చుట్టుపక్కల ఒకవేళ ఒక సమస్యలకు సొల్యూషన్ ఇచ్చేటోళ్ళు ఉంటే, ప్రాబ్లమ్ని ఎట్లా అధిగమించాలో అది చెప్పేటోళ్ళు ఉంటే, లేకపోతే ధైర్యం చెప్పేటోళ్ళు ఉంటే నువ్వు ధైర్యంగానే తయారైపోతావు. ఒకవేళ నెగిటివ్ ప్యాటర్న్స్ అంటే ఒకటి తాగుడు అలవాటు ఉంది, ఒకటి చిల్లర వేషాలు చేసే అలవాటు ఉంది,
ఒకడు లైఫ్ పట్ల సీరియస్గా లేడు, ఒకడు మొత్తం ఎంటర్టైన్మెంట్కే ప్రిఫరెన్స్ ఇస్తుండే. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే నీ ప్యాటర్న్స్ ఏమైతే నెగిటివ్ ప్యాటర్న్స్ పడతాయి. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో నీ చుట్టుపక్కల ఎలాంటి సత్సంగం మెయింటైన్ అంటే ఎలాంటి జనాలతో తిరగాలి, నీ క్యాడర్ ఎట్లుండాలి, నీ సర్కిల్ ఎట్లుండాలని నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ తోటి మీకు ఒకవేళ ఏమైనా అర్థమైతే నాకు కింద కామెంట్ చేయరి, ఛానల్ని లైక్ కూడా చేయరి, సబ్స్క్రైబ్ కూడా చేయరి, షేర్ చేయరు. ఎందుకోసం అంటే ఈ లెర్నింగ్స్, ఈ డీప్ లెర్నింగ్స్ ఎక్కడైతున్నాయో ఏమవుతున్నాయో ఎక్కడ కూడా దొరికాయి మీకు మార్కెట్లో. ఇవి అనుభవంతో కొన్ని బుక్స్ చదివి మంచి మంచి రిఫరెన్సెస్ తీసుకొని అక్కడికి వెళ్ళి నేర్చుకొని సొసైటీలో ఏం జరుగుతుంది అది అర్థం చేసుకొని చెప్తే మాత్రమే ఈ విషయాలన్నీ మనకు దొరుకుతాయి. ఇంకా ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఎంటర్టైన్మెంట్ వీడియోలు నా దగ్గర మీకు దొరికాయి. జస్ట్ మీరు నాలెడ్జ్ గురించి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి, ఫాలో గారి. ఖచ్చితంగా స్టూడెంట్స్ మాత్రం షేర్ చేయరి. ఈ ప్యాటర్న్, ఈ ఇంటర్ప్రిటేషన్ అనే ప్యాటర్న్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటే ఒకవేళ అర్థమైతే నాకు కింద కామెంట్ చేయరి. థ్యాంక్ యూ.